హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నానోట విత్ ఆర్ టిప్స్. నేను మీ దేవి. ఈరోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకొని వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మీకు ఈరోజు వీడియో ఏంటి అంటే కనుక, అదృష్టం ఉన్నవారే ఈ మంత్రాన్ని వినగలుగుతారు. ఒక్కసారి విన్నా చదివినా కూడా హనుమాన్ మీకు జీవితాంతం కూడా కట్టుబడి ఉంటాడు. 100% కూడా మీరు కోరింది, మీరు అడిగింది న్యాయబద్ధమైనది ఏదైనా ఇస్తాడు, తీర్చేస్తాడు, నెరవేర్చేస్తాడు. సాక్షాత్తు సీతారాములని ఒకటి చేసిన హనుమయ్య మన ఇంతింత కష్టాలని, చిన్న చిన్న కష్టాలని తీర్చడం ఆయనకు ఒక లెక్క. ఎంతటి కష్టమైనా అవనివ్వండి, ఎంతటి మొండి బాధలైనా అవనివ్వండి, ఎంత కటిక దరిద్రమైనా అవనివ్వండి, బయటపడలేని దీర్ఘకాలిక మృత్యు బాధలైనా అవనివ్వండి, ప్రతి ఒక్కటి కూడా దగ్గరుండి తీర్చేస్తాడు. ఇక మీకు కట్టుబడి ఉంటాడు అంటే అర్థం చేసుకోండి. మీరు మనస్ఫూర్తిగా, నమ్మకంతో, భక్తితో, ధర్మబద్ధంగా ఏది అడిగినా, ఏది కోరినా తీర్చేస్తాడు, నెరవేర్చేస్తాడు మన హనుమయ్య, మన హనుమాన్. ఎందుకే ఆ మంత్రం ఏంటి తెలుసుకోవాలనుందా? వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి దాకా చూడండి. నిజంగా ఈ వీడియో మీ కంట పడింది అంటే మీ దశ తిరిగిపోతుంది, మీ తలరాత మారబోతోంది, మీ కష్టం తీరబోతోందని అర్థం. ఎవరికైతే తలరాత మారే ముందు, కష్టాలు తీరే ముందు, దరిద్రం తొలగే ముందు మాత్రమే ఈ వీడియో కంటపడుతుంది. అలా మీ కంటపడినప్పుడు అస్సలు వదులుకోకండి. మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేసి, మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. అదే చేత హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ, భావిస్తూ ఉన్నాను. ఇక గురువు గారు, మీరు ఎన్నో చోట్ల జ్యోతిషం చెప్పించుకుని ఉండొచ్చండి. ఇక్కడ ఒక్కసారి చూడండి. శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం, వారాహి అమ్మవారి ఉపాసకులైనటువంటి గురూజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యరాజు గారు #1 వశీకరణ స్పెషలిస్ట్ అండి. ఇక్కడ ఒకసారి గురువు గారికి కాల్ కలిసింది అంటే మీ కష్టాలు తీరిపోయే సమయం వచ్చేసిందని మీరు నిర్ధారణ చేసుకోండి. ఎందుకంటే అంత అద్భుతంగా చెప్తున్నారు. నాకు తెలిసిన వాళ్ళు కానీ, నా ఫ్రెండ్స్ కానీ ఎంతో మంది కష్టాల నుంచి బయటపడ్డ వాళ్ళు చాలా మంది ఉన్నారు. చాలా మంది అడుగుతూనే ఉన్నారు, మంచి గురువు గారి గురించి చెప్పమని. ఎంతమంది చెప్తున్నారు, మేము ఈ గురువు గారి వల్ల చాలా ప్రాబ్లమ్స్ దూరం చేసుకుని ఎంత హ్యాపీగా ఉన్నాం అక్క, థ్యాంక్ యూ అక్క అంటూ చాలా మంది వాళ్ళ హ్యాపీనెస్ ని, వాళ్ళ ఫీడ్బ్యాక్ ని కూడా మనకు అందిస్తూనే ఉన్నారు. వీళ్ళ మొబైల్ నెంబర్ 7386242425. నమ్మకంతో ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలున్నా #1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ మీద, మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలు, అపార్థాలున్నా, థర్డ్ పర్సన్ ఉన్నా, అత్త కోడల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ప్రాబ్లం కి చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారు. మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు. ఎక్కడుండి మీకే కాదండి, దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు. కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ మీరు నాతో షేర్ చేసుకుంటారు. ఇక వీడియోలోకి వస్తే, అసలు హనుమానికి సంబంధించినటువంటి ఆ మంత్రం ఏంటి, అంత శక్తివంతమైన మంత్రం ఏంటి, ఎలా చెప్పుకోవాలి, ప్రతి ఒక్క విషయము కూడా ఈరోజు చెప్పబోతున్నాను. ఎందుకంటే అతి శక్తివంతమైన ఆంజనేయ స్వామి మంత్రం. దీన్ని ఎవరైనా చదవచ్చు. ఈ మంత్రం చదవటం వల్ల హనుమాన్ శక్తి వచ్చి మనతో పాటు వదలకుండా ఉంటుంది. అంతటి శక్తివంతమైన మంత్రం. హనుమాన్ యొక్క ఈ మంత్రాన్ని తక్కువ అంచనా వేయకండి. ఈ యంత్రంలో వ్యక్తమైన హనుమాన్ రూపం సాధారణమైంది కూడా కాదు. ఈ మంత్రం పఠించే ముందు యంత్రోద్ధారక హనుమాన్ అంటే ఈ ఇమేజ్ ని ప్రింట్ తీసుకుని పూజలో పెట్టుకుని అప్పుడు చదవటం ప్రారంభించండి. ఇలా ఈ శ్లోకాన్ని చదవటం వల్ల హనుమాన్ శక్తి వచ్చి మనతో పాటే వదలకుండా ఉంటుంది. అంతటి పవర్ఫుల్ మంత్రాలు అవి. ఈ ప్రదేశంలోనే, అంటే ఈ యంత్రం ఉన్న ప్రదేశంలోనే మొట్టమొదటిసారిగా శ్రీరాముడు, ఆంజనేయ స్వామి వారు కలుసుకున్నారట. వ్యాసరాయుల వారు ప్రతిష్ఠించిన యంత్రం. హనుమాను ప్రత్యక్షమయ్యి, వ్యాసరాయ, ఇక నుంచి ఎవరైనా సరే ఈ యంత్రాన్ని పూజిస్తూ ఈ మంత్రాలను చదివితే వాళ్ల భక్తికి నేను కట్టుబడి ఉంటాను అని వరం ప్రసాదించారట. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ శ్లోకాలు చదివాక ఈ యంత్రానికి ధూప దీపాలు సమర్పించి ఏవైనా 5 సంఖ్యలో నివేదన చేయాలి. అంటే దీపం వెలిగించి తమలపాకులు 5 లేదా 5 అరటిపళ్ళు కానీ, లేదా మీకు తోసిన పండ్లు ఒక 5 సమర్పించాలి. మీకు ఒక సందేహం కలగవచ్చు, యంత్రాలను పూజలో పెట్టుకోవచ్చా, పెట్టుకోకూడదా అనే సందేహం. లేదు, ఖచ్చితంగా పెట్టుకోవచ్చని వ్యాసరాయుల వారు చెప్పారు. ఈ మంత్రం వల్ల ఆంజనేయ స్వామి వారు మనకు కట్టుబడిపోతారు. కట్టుబడటమే కాదు, మీరు కోరింది ఇస్తారు, మీరు అడిగింది ఇస్తారు. అది ఏదైనా న్యాయబద్ధంగా ఉన్నది. ఆ మంత్రాలు ఏంటి అనేది నేను ఇక్కడ స్క్రీన్ మీద ఇస్తాను. స్క్రీన్ షాట్ తీసుకోండి లేదా నోట్ చేసి పెట్టుకోండి.
ఇక్కడ నేను ఫోటోలో ఏవైతే ఆంజనేయ స్వామి ఉన్న యంత్రం చూపించానో దాన్ని ప్రింట్అవుట్ తీయించుకోండి. అది ముందర పెట్టుకొని మీరు గనుక ఈ మంత్రాలు గనుక చెప్పారు అంటే సాక్షాత్తు హనుమంతుల వారు మీతో ఉంటారు. జీవితాంతం మిమ్మల్ని ముందుకు నడిపిస్తారు, కష్టాల నుంచి బయటపడేస్తారు, దరిద్రాన్ని తొలగిస్తారు, అనారోగ్య సమస్యల నుంచి బయటపడేస్తారు. అలాగే ఏవి సమస్యలు ఉన్నా, ఎంతటి కష్టాలు ఉన్నా, ఆర్థిక బాధలున్నా, రుణ బాధలు ఉన్నా, ప్రతి ఒక్క సమస్య నుంచి కూడా మిమ్మల్ని గట్టెక్కిస్తారు. మీరు ఏది అడిగినా, ఏది కావాలన్నా మీకు అందిస్తారు మన హనుమంతుల వారు, మన హనుమాన్జీ. కాబట్టి ఇక్కడ మంత్రాలు ఇచ్చాను, స్క్రీన్ షాట్ తీసుకోండి, చక్కగా చదువుకోండి. హనుమంతుల వారి అనుగ్రహం ఉంటేనే ఇదంతా సాధ్యం అవుతుంది. హనుమంతుల వారి అనుగ్రహం లేకపోతే ఈ వీడియో మీ కంట కూడా పడదు. ఒకవేళ పడింది అంటే ఆ క్షణం అస్సలు వదులుకోకండి.